అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా సరే కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు వరుస శుభవార్తలు చెప్తూనే వస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో భారీ గుడ్ న్యూస్ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి తీపి కబురు చెప్పింది. అధికారం చేపట్టింది మొదలు అటు ప్రజా సంక్షేమం, ఇటు ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులున్నారు. వారికి కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం విడుదల చేసి మధ్యలో ఆగిపోయిన ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త చెప్పారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన ప్రతి ఒక్క అభ్యర్థికి ₹1,00,000 నగదును ఆర్థిక సాయంగా అందజేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. అయితే గతంలో ఇటీవలే సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. మరోసారి ఎవరైతే ఎంపికవుతారో వారికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. దీంతో నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మెటీరియల్, ప్రత్యేక శిక్షణ వంటి అవసరాలను ఈ ఆర్థిక సాయం ద్వారా ప్రభుత్వం అందిస్తోందని, తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ ఉద్యోగాలు సాధిస్తే వారి వల్ల రాష్ట్రానికే మంచి చేకూరుతుంది అన్నారు. పాలన సులువవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం మరోసారి స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకుందే ఉద్యోగాల కోసం అన్నారు. ఇప్పటికే 50,000 పోస్టులను సర్కార్ భర్తీ చేసింది అన్నారు. ఇకపై ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా చూస్తామన్నారు.